అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక శక్తివంతమైన రాజనాగు నివసించేది. అది రాత్రివేళల్లో వేటాడుతూ కప్పలు బల్లులను ఆహారంగా తీసుకునేది. వేట ముగిసిన తరువాత సూర్యోదయం సమయంలో తన రంధ్రంలోకి వెళ్లేది. కాని కాలక్రమేణా తిని తిని ఆ పాము బాగా లావెక్కింది. అయ్యో, లోపలికి పోవడం కష్టమైపోయింది. అందుకే కొత్తగా ఒక సౌకర్యవంతమైన నివాసం కోసం వెతకసాగింది. అలా వెతుకుతుండగా ఒక పెద్ద చెట్టు వేర్ల దగ్గర మంచి స్థలం కనిపించింది. నేనే ఈ అడవికి రాజు, వెంటనే ఈ చోటు ఖాళీ చేసి వెళ్ళిపోండి. పామును చూసి ఇతర జీవులు భయపడ్డాయి, కాని చీమలు మాత్రం భయపడలేదు. ఇది మా ఇల్లు, మేం ఎక్కడికి వెళ్ళం. వేలాది చీమలు ఒక్కసారిగా బయటకు వచ్చి పాముపై దాడి చేశాయి. అయ్యో, నన్ను వదిలేయండి, చాలా నొప్పిగా ఉంది. ఎంత ప్రయత్నించినా చీమలు వదల్లేదు. చివరికి ఆ రాజనాగు చీమల దాడిని తట్టుకోలేక కుప్పకూలిపోయింది. తమ ఐకమత్యంతో చిన్న చీమలు గొప్ప విజయం సాధించాయి. అహంకారం వినాశనానికి దారితీస్తుంది, ఐకమత్యమే మహాబలం. ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.